Okay, next question, important question ఇది. Okay, 20 women can complete work in 15 days and 16 women can complete the same work in 15 days. Find the ratio between the work efficiency of a woman to men. ఇక్కడ ఏం లేదు, ఇలా వచ్చినప్పుడు ఈ ఫామ్లో వాడుకోండి. బేసిక్స్ అన్నీ అలా అని చెప్పినాయి. ఇటు షార్ట్ కట్లు ఇవి అన్నీ బేసిక్ చాప్టర్ ఆల్రెడీ చెప్పినాను నేను. M1D1 = M2 MD. M1 అంటే మ్యాన్ ఉమెన్, తర్వాత డి అంటే డేస్. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఫస్ట్ ఉమెన్స్ కాబట్టి ఉమెన్స్ 20, వాళ్ళ డేస్, మెన్స్ వాళ్ళ డేస్. నెక్స్ట్ క్యాన్సిలేషన్ పోతే 5 3 5 4 పోతుంది. రిమైనింగ్ 15 14 పోదు కాబట్టి అలానే రెండు మల్టిప్లికేషన్ చేస్తాం. చేస్తే 6 48, 12 5 60, 12 4 48. అంటే ఇది మెన్ అనేది 5% చేస్తారు, 5 ఎఫిషియన్సీ. ఉమెన్స్ అనేది ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం. ఓకే, వెల్కమ్ టు మై ఛానల్. టుడే టాపిక్ గ్రూప్ డీకి సంబంధించినవి. ఆల్రెడీ ఎగ్జామ్ రేటింగ్ వచ్చినాయి కదా. క్వశ్చన్స్ ప్రీవియస్గా ఎలా అడిగినాడో చూడండి. సింపుల్గా షార్ట్ కట్లో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. తెలిసిన వాళ్ళు వీడియో చూడకుండా వెళ్ళిపోండి, తెలియని వాళ్ళకు మాత్రమే చెప్తాను. ఓకే, స్టార్ట్ చేద్దాం. If the cost price of an article is 2500 and its selling price is 2375, then లాస్ పర్సంటేజ్ అది మనకి మెయిన్ ఫార్ములా ఏముందంటే, లాస్ పర్సంటేజ్ అంటే సిపి మైనస్ ఎస్పి బై సిపి ఇంటూ 100. సిపి అంటే కాస్ట్ ప్రైస్, ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్. సిపి అంటే వాడు ఆల్రెడీ ఇచ్చినాడు, అదే కాస్ట్ ప్రైస్ 2500 వేసుకుంటాం. ఎస్పి అంటే 2375 బై 2500. క్యాన్సిలేషన్ 2500 మైనస్ 2375 మైనస్ చేసేస్తే 125 వస్తుంది. 2500 అలానే రాసుకుంటా. 2 zeros క్యాన్సిల్. 25 5 125 అంటే 5% లాస్. ఓకే, నెక్స్ట్ ఇది కామెంట్ చేయండి. కన్వర్ట్ 36 సెంటీమీటర్స్ టు కిలోమీటర్స్గా కన్వర్ట్ చేసి కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జాన్ బ్రాట్ ఏ ల్యాప్టాప్ అట్ 25% డిస్కౌంట్ ఆన్ ది మార్క్ ప్రైజ్. ఇఫ్ హీ పెయిడ్ 28,473 రూపీస్ ఫర్ ది ల్యాప్టాప్, వాట్ వాజ్ ఇట్స్ మార్క్ ప్రైజ్? ఇప్పుడు జస్ట్ ఈ ఫామ్లో నేర్చుకోండి. బేసిక్ అన్నీ నేను ఆల్రెడీ చెప్పినాను. ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో చెప్తాను. కావాలంటే మీరు కావాలని కామెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఏం లేదు, ఎంపీ ఇంటూ D/100 = ఎస్పీ. మనకి మార్క్ ప్రైస్ ఎక్కడ అంటే డిస్కౌంట్ పోయినాక. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏమి, మార్క్ ప్రైస్ మీద డిస్కౌంట్ పెడితే కాబట్టి ఫార్ములా ఎంపీ డిస్కౌంట్ ఎస్పీ. ఓకే, నాకేమి ఇచ్చినాడు అవన్నీ రాసుకుంటాము. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలా. ఎంపీ 75% ఎందుకు వేసుకున్నామంటే మనకి రిమైనింగ్ కావాలా. 25% ఇచ్చినాడు, రిమైనింగ్ ఎంతంటే 75%. 100% అన్నాడు కాబట్టి 100 వేసుకున్నాం. 28473 అయితే మనకు ఓన్లీ మార్క్ ప్రైస్ కావాలి కాబట్టి మార్క్ ప్రైస్ వేసుకోవాలి. 2847300 అంటే ఇక్కడ ఉండే 2 zeros ఇక్కడికి వెళ్ళిపోతాయి పైకి. 75 ఉంటుంది. 75/37964 ఆన్సర్. ఫైనల్ ఆన్సర్ చూడండి, 37946 మార్క్ ప్రైస్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.